ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి. అందుకే పరమ అసహ్యకరమైంది భయంకరమైనది ఏది చూసినా శివశివ అంటారు. పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివశివ అంటారు. శివనామానికి ఇప్పుడు అప్పుడు అని ఉండదు, ఎప్పుడైనా అది పవిత్రమే. అటువంటి శివనామము పలకడమే గొప్ప. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయనివాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ. అమంగళం ఎప్పుడు చేస్తాడు? తప్పు ఎప్పుడు చేస్తాడు? యువతల వారిని బాధ పెట్టడం ఎప్పుడు చేస్తాడు? రెండు కారణముల చేతనే చేస్తాడు. కామము, క్రోధము, ఈ రెండిటి చేత. నమశివాయ నమశివాయ నమశివాయ. రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమశివాయ. లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమశివాయ. అన్నం తింటుంటే నమశివాయ. ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ. మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమశివాయ. ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు, సకల కర్మలు నశించిపోతాయి. అన్ని కర్మ ఫలాలు